ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలంట. అంటే 1394 బాటా రేటు, 1394 రూపాయలు టన్నుకి. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి. కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చూసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరిదే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ 6 ఎటు వెళ్ళిపోతుందో. ఆయన ఇందాక మాటలో విన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు? వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు, వాలంటీర్లు లేరు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఏమన్నాడు? ఉచిత ఇసుక అంటే, ఉచిత ఇసుక అంటే ఏంటి వీళ్ళ అర్థం చెప్పండి నాకు విషయం. ఉచిత ఇసుక అంటే ఉచిత ఇసుక అంటే ఇసుక తవ్వి లారీలో వేసి గుడివాడ అమర్నాథ్ ఇంటి దగ్గర పెడితే అది ఉచిత ఇసుక? అది ఉచిత ఇసుక ఏంటి? మేమేమన్నాము? ఎస్, ఉచిత ఇసుక ఇస్తున్నాము, దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఆప్షన్ ఇస్ యువర్స్, ఉచితం, మీకు ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు దాన్ని బంగారం చేశారు, మేము దాన్ని అవైలబుల్ చేస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం అది. ఖచ్చితంగా ఇవాళ ఇసుక అవైలబిలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము ఉచిత ఇసుక అన్నాం. ఏం చేస్తున్నాం మేము? 2 ఆప్షన్స్ ఇచ్చాం వినియోగదారుడికి. ఒకటి, రీచ్ ల దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇసుక తీసుకోవచ్చు. అదే గుడివాడ అమర్నాథ్కి చెప్తున్నా, అమ్మా ఒక ట్రాక్టరో ఒక లారీయో స్పాన్సర్ చేయమంటే నేను స్పాన్సర్ చేస్తా, అప్పో సొప్పో చేసన్నా సరే ఒక లారీయో ఒక ట్రాక్టరో గుడివాడ అమర్నాథ్కి స్పాన్సర్ చేస్తా. లోడింగ్ ఛార్జీలు కూడా నేను పెట్టుకుంటా, పోనీ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు కూడా నేను పెట్టుకుంటా నీకు అవసరమైతే. నేను ఒకటేం చెప్తున్నా, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నా కదా. మొదటి ఆప్షన్ లో ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇసుక తీసుకోవచ్చు, నోబడీ స్టాపింగ్ యూ. సో ఆ మొదటి ఆప్షన్ కోసం లారీ ఒకటి నేను ఇస్తా గుడివాడ అమర్నాథ్కి, ట్రాక్టరో లారీయో ఏదో ఇద్దాం, ఓకేనా? మీరే సాక్ష్యం. ఓకే, వెళ్ళి ఏ రీచ్ దగ్గర కన్నా వెళ్ళమనండి, వెళ్ళి ఇసుక తీసుకుంటే ఎవరన్నా ఆపుతారేమో చెప్పమని చెప్పండి నాకు. ఓకే, చెప్పండి. అమర్నాథ్ గారు మీకే సవాల్ విసురుతున్నారు జ్యోత్స్న గారు, మీరు లేదు అమ్మా, నాకు అసలు చాలా కష్టంగా ఉందండి, నేను అమ్మో ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళానండి, నాకు బద్ధకం అండి అన్నాడు అనుకో, సరే ఆ పక్కన మీ దగ్గరికి mines.ap.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. అమర్నాథ్ గారు మీకు తెలుసో తెలీదో నోట్ చేసుకోండి, mines.ap.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే వీళ్ళప్పుడు వెబ్సైట్స్ అసలు ఏం పని చేయలేదండి, ఇప్పుడు పని చేస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. వెబ్సైట్ లో రీయాక్టివేట్ చేశారా వాటిని? డెఫినెట్ గా. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆయనకి దగ్గరలో ఎక్కడ ఇసుక డిపోలు ఉన్నాయో చెప్తుందండి, అందులో ఉంటాయి వేరే అంటే ఇసుక డిపో పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి చెప్తుంది. ఆ డిపో పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో నోట్ చేసుకోమనండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ డిపో దగ్గరికి వెళ్ళి, అమర్నాథ్ గారు మీ ఆధార్ కార్డు ఉందా మీకు? ఉంటే మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, అడ్రస్, వెహికల్ నెంబరు. ఒకవేళ మీ వెహికల్ లేకపోతే నేను చెప్పా కదా ఇందాక, లారీ ట్రాక్టర్ మేము ఇస్తామని చెప్పాం కదా, వెహికల్ నెంబరు, అవన్నీ తీసుకెళ్లి అక్కడ నిలబడి నాకు ఇన్ని టన్నులు ఇసుక కావాలండి అని చెప్పండి. అర్థమైందా? చెప్తే వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారండి.
అంటే ఏమంటారు రసీదు, ఆ రసీదు ఇస్తారనమాట. ఆ రసీదులో చాలా క్లియర్ గా ఎన్ని టన్నుల ఇసుక మీకు ఇస్తున్నారు, దానికి ఎంత లోడింగ్ ఛార్జెస్, ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మెన్షన్ చేసి ఇస్తారండి. ఇసుకకి డబ్బులు కాదండి, లోడింగ్ ఛార్జెస్, లోడ్ చేయాలి కదండి ఇసుక రీచ్ నుంచి తీసి, సో దాని ఛార్జెస్ ఇది మెన్షన్ చేస్తారండి. ఆ మెన్షన్ చేసినటువంటి ఛార్జీలు పే చేసి మీరు ఇసుక తీసుకెళ్ళొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 టన్నులు గనక మీరు ఇసుక కావాలి అని అనుకుంటే మీ అప్పుడు అమర్నాథ్ గారు, మీ అప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 60,000 నుంచి ₹1,00,000 అయ్యేదండి. అక్షరాల 60,000 నుంచి ₹1,00,000. ఇప్పుడు 20 టన్నులు లారీ, 25 టన్నులు 30 టన్నులు కూడా ఉంటుంది, 20 టన్నుల సంగతి చెప్తున్నాను నేను. 20 టన్నులు మీరు ఇసుక తీసుకోవాలంటే కేవలం ఇసుక ఖరీదే 60,000 పెట్టేవాళ్ళు వాళ్ళు అప్పుడు. ఫర్గెట్ అబౌట్ ది ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఛార్జెస్ అగైన్. సో నేనేమంటున్నా అంటే అదే 20 టన్నులు ఇప్పుడు ₹4,000. ఎందుకు నేను అంటే హైపోథెటికల్ గా చెప్తున్నాను, అంటే దూరం ఎక్కువ ఉంది అనుకోని, పోనీ రీచ్ నుంచి అడిపో పాయింట్ కో ఎక్కడికో దూరం ఎక్కువ ఉన్న పాయింట్ తీసుకొని మరీ నేను చెప్తే, చిత్తూరు జిల్లా సంగతి ఎక్కడో చెప్తున్నాను అనుకోండి, నేను అనుకుంటే ₹4,000. ₹1,00,000 ఎక్కడ, ₹4,000 ఎక్కడ? కరెక్ట్. అదే చెప్తున్నా గుడివాడ అమర్నాథ్ గారికి. పాపం ఆయనకు అర్థమైందో లేదు, అర్థమవుతుంది, చాలా క్లియర్ గా చెప్పారు మీరు. అది చెప్తున్నా. వీళ్ళకి ఏమంటారు అని అంటే, ఇప్పుడు ఫేక్ మనుషులకి, ఫేక్ కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అదే అర్థమవుతుంది. మేము ఎప్పుడు ఫేకే అనుకుంటారు వాళ్ళు. మీరు తప్పు చేశారని పక్కవాడు తప్పు చేయాలని లేదండి, మీరు ఇసుక అమ్ముకున్నారని మేము ఇసుక అమ్ముకోవాలని లేదండి, మీరు ప్రజల్ని దోచుకున్నారని మేము ప్రజల్ని దోచుకోవాలని లేదండి. మేము చాలా నిబద్ధతతో ప్రజలకి మంచి చేయాలని ప్రభుత్వంలోకి వచ్చాం, ప్రజలకి మంచే చేస్తాం. మేము మీలాగా కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అమర్నాథ్ గారు మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్రాస్ ద స్టేట్ ఏ ఇసుక రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి, ఏ ఇసుక డిపో దగ్గర కన్నా వెళ్ళండి. నాని వెళ్ళాడు, ₹88 రసీదు ఇచ్చారు ఆయనకి, 88 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ గారిని వెళ్ళి ఒకసారి నాన్నగారితో మాట్లాడమని చెప్పండి.